నమస్తే అందరికీ. ఎప్పుడు నాలుగు గోడల మధ్య ఉండిపోతూ ఏదో పనిలో మునిగిపోతూ అప్పుడప్పుడు గుమ్మం బయటకు వచ్చి ఇదే పెద్ద ట్రిప్కి వెళ్ళొచ్చాం అని ఫీల్ అయిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అలాంటి వాళ్ళలో నేనే ఫస్ట్ ఉంటానేమో. ఏదో పెద్ద ఎక్కడికో వెళ్ళినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాను నేను ఇలా కాసేపు గుమ్మం బయట తిరిగినందుకే, ఇంటి బయట తిరిగినందుకే. కానీ ఇది ఒక అందమైన సాయంత్రం అనే చెప్పాలి. ఎందుకంటే పున్నమి సాయంత్రం, పున్నమి వెన్నెల, నిండైన చంద్రుడు. ఈ చంద్రుడి వెన్నెలలో తిరుగుతూ ఇంకా అమ్మవారి శ్లోకం గురించి వివరించాలి అనే ఒక అందమైన ఆలోచన. అన్నీ అందమైనవే, మనం చూసే కన్నులు ఉండాలి కానీ జాగ్రత్తగా ఉండాలండోయ్. ఇక్కడ అన్ని పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, చూసుకోలేదంటే అయిపోద్ది. వెయిట్ నా వెనకాల చూడండి, చందమామ ఎంత అందంగా ఉందో. అందరినీ కూడా పలకరిస్తున్నట్టుంది కదా. ఒకసారి మీరు కూడా హాయ్ చెప్పేయండి. విషయం సరే, ఈరోజు మనం వివరించుకుంటున్నాం లలితలో మరి ఒక శ్లోకం. కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుదయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇది ఆ కామేశ్వరుడికి మాత్రమే తెలిసినటువంటి ఐశ్వర్యం, శుభత్వం, మృదుత్వంతో అమ్మవారి రెండు తొడలు ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్పడం దీని యొక్క ఉద్దేశ్యం. ఇంకా అమ్మవారి రెండు మోకాళ్ళు రత్న కిరీటాల్లో మెరిసిపోతూ చాలా అందంగా ఉన్నాయి అని చెప్పుతుంది. ఇది మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత. ఇంకా ఈ శ్లోకాన్ని పఠించడం వలన వచ్చే లాభాలు ఏంటంటే, ఇది అమ్మవారి సౌందర్యాన్ని వివరిస్తూ చెప్పబడిన శ్లోకం కాబట్టి మనలో కాంతి మరింతగా పెరుగుతూ ఉంటుంది, ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.